ఈ మధ్య కాలంలో మీకు తెలుసు ఒక కుల నాయకుడిగా నేను ఎప్పుడు చూడలేదు కానీ మా అన్నగా చూశాను. అలాంటి అన్నని రజనీ గారు మీ ఆల్రెడీ మీ జనసేన నుంచి ఆవిడ సస్పెండ్ అయినట్టున్నారు, బయటకు వచ్చినట్టున్నారు. రజనీ గారు 2-3 చోట్ల కూడా మాట్లాడటం జరిగింది. మా కులాన్ని ఏదన్నా అంటే నేను తట్టుకోలేక మా అన్న నన్ను తీసుకోకపోయినా నేను సపోర్ట్ చేశాను. మరి ఇది మీరు చెప్పిన ఆ వ్యక్తి వైసీపీ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నాడో, మరి జోగి రమేష్ ఏదైతే మాటలు మాట్లాడాడో, కుక్క అని ఫలానా అని చెప్పి ఆవిడ మరొకసారి గుర్తు చేస్తూ మేము ఇంత నిలబడి ఉన్నాము, అలాంటి వ్యక్తి ఏందన్నా ఇలా చేస్తున్నామని ఈ రోజున విమర్శిస్తున్న పరిస్థితి, కులాన్ని మీద కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు రజనీ గారి గురించి ఏమంటారు అంటే అసలు మీలో మీకు క్లారిటీ ఉందా? ఆవిడ ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేసిందంటారు? అసలు జనసేన ఆవిడ ఎందుకు వదులుకుందంటారు? జనసేన ఎవరిని కూడా వదులుకోదండి. గత సంవత్సరం తిరుపతి వెళ్ళినప్పుడే ఆవిడ పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా ఆవిడ దూరంగా ఉంది. మొన్న ఈ మధ్య కూడా, కాకపోతే ఒక అడ్వకేట్గా కానీ కొంచెం ఆలోచనలు మాకు చెప్పడం విషయంలో కానీ కొంచెం పార్టీ ప్రకారంగా ఆవిడ దగ్గరగా ఉంది. కానీ మొన్న పూర్తిగా ఏమైపోయిందంటే అంబటి రాంబాబు ఒక కులం ప్రకారంగా ఆవిడ కుట్టిన కులానికి న్యాయం చేద్దాం అనుకుందో లేకపోతే ఆ కుల నాయకుడికి న్యాయం చేద్దాం అనుకుందో తెలియదు. కానీ ఈ మధ్య డిబేట్స్లో కొంచెం నోరెత్తి అయితే గట్టి మాట్లాడుతుంది. నేను మాట్లాడదామని అనుకున్నా కానీ మొన్న ఈ మధ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది, ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఇప్పుడు లేనిపోయింది ఆవిడతో గట్టిగా మాట్లాడి ఆవిడ ఆలోచనలో లేకపోతే కోపం తెప్పించే ప్రయత్నాలు చేసి ఆవిడకి ఏం చేసామనుకోండి రేపొద్దున మంతా తల చుట్టుకుంటూ ఉంటుంది. అందుకనే ఆవిడని కొన్ని రోజులు ఆ మైండ్ సెట్ ఆవిడ కరెక్ట్గా లేదు కాబట్టి ఒక పిచ్చిదాని లెక్కన లేకపోతే ఆ విధానానికి వదిలేశాను. ఆవిడ బ్రెయిన్ అంతే. ఇంకా సో ఇక్కడ మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆవిడ ఏ విధంగా లాభాపేక్ష పొందుతుంది అనే విషయం కూడా మేము తెలుసుకున్నాము. దాని ప్రకారంగా కూడా రానున్న రోజుల్లో మేమైతే చెప్తాము. కానీ ఏ రకంగా లాభాపేక్ష పొందుతున్నారంటే తెలుసులేండి, కొన్ని రోజుల్లో మేము రివ్యూ చేస్తాము. కానీ పార్టీ కమిటీలో మాత్రం ఆవిడ సమాధానం చెప్పుకునే పరిస్థితి అయితే ఒకసారి వచ్చి ప్రస్తావించాల్సి వస్తుంది.